అందరికీ శనార్థులు. ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాల కూడా ధమాకా దుమ్ము దులిపే వార్తలను మీ రాయమల్లు మీ కోసానికని దినాం ఎత్తనే ఉన్నారు. మీరు మంచిగా ఆదరణ చేస్తున్నారు. మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చుకుంటా మమ్మల్ని దిల్ ఖుష్ చేస్తున్నారు. సరే మరిగా లేట్ చేయకుండా ఇవాళ మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు ఏమున్నాయో సురు చేద్దామా పాండ్రిగా. అసలు ఆయనకు పాలన చేసుడు రాదు. ఆయనకున్న స్థాయి ఏంది, ఇచ్చిన హోదా ఏంది, పబ్లిక్ నమ్మి ఆయనకు పట్టం కడితే ఏం చేస్తున్నాడు అయ్యా ఆయన? లేనిపోని మాటలు చెప్పుకుంటా పైసలు లేవు, అయ్యి లేవు, ఇయ్యి లేవు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. మా నాయననే అంటావు, నీకెన్ని గుండెలు మా నాయనని అననీకే అని చెప్పి గిట్ల కేటీఆర్ సారు బీఆర్ఎస్ మీటింగ్లో గట్టిగానే గరమైండు రేవంత్ రెడ్డి సార్ మీద. ఇంకా మరి రేవంత్ రెడ్డి సార్ను కేటీఆర్ సారు ఏమన్నాడో నేను చెప్పను, మీరే చూడండి. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎంత రసవత్తరంగా నడుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ మీద బీఆర్ఎస్, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ల మీద బీజేపీ. ఇక ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకున్నాడే కాదు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మైకు దొరికితే చాలు నవిలి పడేసుకుంటా, జబ్బలు దరుచుకుంటా, తొడలు కొట్టుకుంటా, సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటూనే ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి సారు మాట్లాడిన మాటలల్లా కేటీఆర్ సారు కౌంటర్లు గట్టిగానే ఇచ్చుకుంటూ వస్తున్నాడు. తండ్రి ముఖ్యమంత్రి సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టుడు స్వతంత్ర భారతదేశంలో ఏడా జరగలేదు, ఇదే పట్టమే అయ్యింది. అది రేవంత్ రెడ్డి వాళ్ళనే అయ్యింది. అసలు రాష్ట్రానికి ఎక్కడ అప్పు ఊడతలేదని, అప్పు పుట్టిద్దామని చూస్తేనే మనల్ని చెప్పులెత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారన్న మాటలల్లా రేవంత్ రెడ్డి సార్ ఏవైతే అన్నాడో అన్నింటి మీద కౌంటర్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు కేటీ రామారావు సారు. ఇక తెలంగాణ భవన్ లో అయినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుకుంటా స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అని అంటే ఏ వాళ్ళని అడిగినా ఒక్కటే మాట చెప్తారు, రేవంత్ రెడ్డి అని. ఉద్యోగాల త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి ఈసమంతా కూడా తెలవదయ్యా. తెలంగాణ ఎన్జిఓల త్యాగాల స్ఫూర్తితోని తెలంగాణ వచ్చింది. ఉద్యోగులకు కేసీఆర్ 73% ఫిట్మెంట్ ఇచ్చిండయ్యా. ఉద్యోగాలు పోయినా తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి మాటలు మమ్మల్ని మస్తు బాధ పెడుతున్నాయి. చాలా బాధాకరమైన ముచ్చట్లు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పిండ్రో గయ్యే ఉద్యోగులు అడుగుతున్నారు. పబ్లిక్ ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరణ చేసే కుట్ర ఎత్తున్నాడు రేవంత్ రెడ్డి. అసలు రూపాయి గతి గత్యంతరం లేదు, అప్పు ముడతలేదు, అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అంటున్న ఈ రేవంత్ రెడ్డి అందాల పోటీల కోసము 200 కోట్లున్నాయి. కానీ ఉద్యోగులకు ఈయనకి మాత్రం అబ్బా పైసలు లేవా? కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు మోసం, నాయకత్వ లోపం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శాపం. వ్యక్తిగతంగా మా మీద బురద తల్లిళ్ళు రోత మాటలకు ఎగబడ్డరు. తెలంగాణను చెబితే సహింతం ఊకునే ప్రసక్తే లేదు. వేల మంది త్యాగాలతోని ఏర్పడ్డ తెలంగాణను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలయ్యి అవ్వా. అసలు ఈ రేవంత్ రెడ్డికి పరిపాలనే శాత కాదని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిండు అయ్యా కేటీ రామారావు సారు. నోట్ల కట్టలతోని అడ్డగోలుగా దొరికిన రేవంత్ రెడ్డి దొంగ కాక ఇంకేమైతాడు? రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే అప్పు పుడతలేదు. కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. ఇంకంతనే కాకుండా రేవంత్ ను సీఎం చేసి ఏఐసిసి రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేసిండు. తెలంగాణ భవిష్యత్తుకు శాపం పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము ఆనాడే చెప్పినాం, అసలు ఈ ఢిల్లీ పార్టీలను నమ్మితే అడ్డంగా మోసపోతారయ్యా అని. ఇంత పనికిమాలిన మాటలు, దివాలాకోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడంగా నా రాజకీయ చరిత్రలలోనే నేను చూడలేదు. అధికారంలోకి అత్తమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసలు అనుకోలేదు. అందుకే ఇచ్చలవిడిగా హామీలు ఇచ్చింది, అడ్డిగుడ్డిలా గెలిచింది. తెలంగాణ ప్రభుత్వం చాలా దివాలా తీసింది. తెలంగాణ మొత్తం అప్పుల ఊబిలలా ఊరకపోయిందన్న రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వ పథకాలని కూడా అమలు చేసేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ అటు పక్క సీఎం రేవంత్ రెడ్డి సారు సమ్మెలు ఎత్తమన్న ఉద్యోగ సంఘాల మీద కూడా గట్టిగానే గరమైతున్నాడన్న ముచ్చట మీద కూడా కోపానికి వచ్చిండు కేటీ రామారావు సారు. వాళ్ళు అడిగిన ఈయనకే మీకేమైతుందయ్యా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఏమన్నా మాటలు చెప్పినావు, ఏమని అన్నావు, యాది పెట్టుకో. ఒక్కసారి నీ వీడియోలను నువ్వు చూసుకోవయ్యా. అసలు రేవంత్ రెడ్డి చెప్పేటి అని పచ్చి అబద్ధాలు. రాజకీయ పార్టీల చేతుల్లో మీరు పావుల లెక్క మారదు. తెలంగాణ రాబడి 18,500 కోట్లుంటది, కానీ ఖర్చులు మాత్రం 22,000 కోట్లున్నాయి. మరి మీరేమో అప్పులు ఉన్నాయని అంటున్నారు. ఎంతవరకు రాబడి ఉన్నదో నేను చెప్పిన, ఏం తెలుసుకుంటారో మీరే తెలుసుకోండి. కానీ ఉద్యోగ సంఘాలు కూడా ఒక్కపారి ఆలోచన చెయ్యాలి. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తామన్నాడు. అసలు తెలంగాణ దివాలా తీస్తాంది అని అంటున్నాడు. మరి సీఎం కుటుంబ ఆస్తులు మాత్రం బాగానే పెరుగుతున్నాయి. ఇంకా అంతనే కాకుండా ఒక బలవంతమైనటువంటి పెద్ద డైలాగ్ వేసిండు కేటీ రామారావు సారు. కేసీఆర్ గారిని కూడా ఇంకా చివరిసారి చెప్తున్న ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం
నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో. ఈ తీరుగా ఒకటా రెండా మైకు పట్టుకొని వామ్మో గంటల కమాన స్పీచులు దాంచికొట్టిండు కేటీ రామారావు సారు తెలంగాణ సర్కారు పాలన మీద, రేవంత్ రెడ్డి సారు చేస్తున్న పనితీరు మీద. సరే మరి కేటీ రామారావు సార్ అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆయన తాలూకా చెప్పాలనుకునే చెప్పిండు. కానీ మరి కేటీ రామారావు సార్ అన్న ముచ్చట్లల్లో రేవంత్ రెడ్డి సారు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఆయన చెప్పే మాట కూడా ఏందో చూద్దాం. ఏందో ఏమోనుల్లా ఈ దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడు మన మీద పడే ఏడుతుంటుంది. మనకేదన్నా ఆపద దేనికనే గోతికాడ నక్కలెక్కనే చూస్తుంటుంది. అరే మొన్నట్లు అన్నాలంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న సరిపోక మళ్ళా ఇంకా సవాళ్ళు 10 సవాళ్ళు ఎత్తున్నారు. సిగ్గు శరం మానం మర్యాదలు మరిచి అందుకోసానికనే కేంద్రం కసరత్తులు గట్టిగానే ఎత్తున్నది. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేటట్టు పెద్ద ఆఫీసర్లతోనూ మాట్లాడుతున్నది. ఈ ముచ్చటల్లా అమిత్ షా ఇచ్చిన షాక్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడు కాదు, చిత్తు పత్తవుతున్నది వాళ్ళకు. ఇక పహల్గాంలో అయినటువంటి ఘోరమైన ఉగ్రవాది దాడి ఉన్నది కదా, ఇక ఆ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్యన అయితే పెరుగుతున్న ఉద్రిక్తల మధ్యన కేంద్రం కీలక సూచనలు ఎప్పటికప్పుడే జారీ చేస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు చెప్పినటువంటి ఇంకొక సూచన ఏదైతే ఉన్నదో పాక్ను గజగజ అనికిస్తున్నది. ఇక మే 7వ తారీఖున దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ ను నిర్వహణ చేయాలని చెప్పి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ NHA అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసిందయ్యా. వైమానిక దాడుల మీద అవగాహన కోసానికని చెప్పి మాక్ డ్రిల్ నిర్వహణ చేయాలని చెప్పి సూచనలను సుతం గట్టిగానే ఇస్తున్నది. అసలు మనకి ఏదైనా ఆపదొస్తే ఎట్లా రియాక్ట్ కావాలి, ఎమర్జెన్సీ పరిస్థితులలో మనం ఎట్లా ఉండాలి, శత్రు దేశాల దాడి చేసే టైం అత్తే మనం ఎట్లా రప్పించుకోవాలి, ఎట్లా ఎవరన్నా చేయాలి, శాఖశక్యంగా వాళ్ళ వ్యూహాలను ఎట్లా తిప్పి కొట్టాలి, స్వీయ రక్షణ మీద అంటే సెల్ఫ్ డిఫెన్స్ మీద విద్యార్థులకు పౌరులకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇటువంటి అంశాల మీద ప్రతి ఒక్కరూ పకడ్బందీగా యాక్టివ్ గా ఉండాలి. ఇక ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వీటిని బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా సరే పాక్ తోని వారు అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. అయితే ఏప్రిల్ 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ లో 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు కదా ఈ ఉగ్రవాదపు మూక. ఆ దాయాది దేశాన్ని తిప్పుకొట్టే పనుల గట్టిగానే కసరత్తులు చేస్తున్నది కేంద్ర సర్కారు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ పెద్దలతోని ఆర్మీ అధికారులతోని పెద్ద పెట్టున చర్చలు నడిపిస్తూనే ఉన్నది. అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను వదిలిపెట్టేదే లేదని చెప్పి ఆల్రెడీ మోదీ సార్ ఎప్పటికప్పుడు మీటింగులల్లా చెప్తానే ఉన్నాడు. మోదీ దేశ ప్రజలకు హామీ ఎట్లా ఇచ్చిండనంటే ఈయననయ్యా మన ప్రధానమంత్రి గిట్లుండాలి ప్రధానమంత్రి అన్న విధంగా ఉన్నదయ్యా మోదీ సారు పబ్లిక్ ఇచ్చిన భరోసా అని చెప్పి మోదీ సార్ అన్న మాటలకు మస్తు కితాబులు వస్తున్నాయి దేశం అంతటా. అయితే రక్షణ శాఖ కార్యదర్శి అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ తోని ఇలా మోదీ సారు భేటీ అయ్యిండయ్యా. భారత్ తీసుకుంటున్న ప్రతిస్పందన చర్యలు, సైనిక సన్నద్ధత మీద కూడా మోడీ సార్ ప్రధానంగా చర్చలు చేసిండట. ఉగ్ర దాడుల మీద చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ప్రధాని సారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఉగ్ర దాడి తర్వాత భారత్ ఇప్పటి వరకు సైనికంగా ఎటువంటి జవాబు ఇవ్వకపోయినా పాకిస్తాన్ ను అన్ని వైపులా దిగ్బంధనం చేసే పనులనే ఉన్నది. సింధు నది జలాలను అడ్డుకుంటూ పాటు దౌత్య సంబంధాలను కూడా దించుడు, పాకు నుంచి ఎగుమతులు దిగుమతులను కూడా ఆపేసి దాయాది దేశాన్ని మొస మరలకుంటా ఉక్కిరి బిక్కిరి ఎత్తున్నదయ్యా కేంద్ర సర్కారు. ఏదేమైనా ఈ అడ్డమైన మూక ఉగ్రవాద దాడుల్ని తిప్పి కొట్టాలనే వ్యూహంతో కేంద్రం చేస్తున్నటువంటి కసరత్తులకు యావత్ దేశం మొత్తం జై హో మోడీ సార్ అని చెప్పి సలాములు చెప్తున్నారయ్యా. ఏందో ఏమోనుల్లా ఈ జగనన్న పరిస్థితి మాత్రం మంచిగా ఉన్నట్టయితే కనబడతలేదు. ఎంత వ్యూహంతో ఆలోచనతో సిద్ధమని చెప్పి బాణాన్ని వదిలినా సుతం అది గురి తిరిగి తిరిగి మళ్ళీ జగనన్నకే తగులుతున్నది. ఇప్పుడు మళ్ళా జగనన్న చుట్టూ అరెస్టుల భయం అనేది ఒకటి వచ్చింది కదా ముచ్చట. ఇంట్లో మాత్రం మస్తు తక్లీఫ్ పడుతున్నాడట, భయపడుతున్నాడట, ఆలోచన పడుతున్నాడట. ఎప్పటికప్పుడు దినాము చర్చలు జరుపుకుంటా బెంగ మీదనే ఉంటున్నాడట. ఆయనకే కాకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారానికి కూడా పెద్ద దెబ్బనే తగలబోతున్నదన్న ముచ్చట్లు. ఏ టైంకైనా కూడా ఏ క్షణంలోనన్నా కూడా జగనన్నను అరెస్టు చేస్తారన్న వార్త పాపం జగనన్నకు మింగుడు పడని ముచ్చట్లు లెక్కనే అవుతున్నదట. ఏం చేయాలనో అర్థమైతలేదట. ఏందో ఏమోనుల్లా ఈ మధ్యకాలంలో అసలు జగనన్న పరిస్థితి ఏమాత్రం మంచిగా లేదని చెప్పాలి.
ఏడికి పోయినా కూడా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టినవులే జగనన్న అన్నట్టుగానే ఉన్నదయ్యా. ఎందుకయ్యా మరి అంతగానం ఇప్పుడు ఉన్నట్టుండి జగనన్న మాట ఏమని చెప్పబోతున్నావు అని అంటే, ఏపీ లిక్కర్ స్కామ్ ల మాజీ ముఖ్యమంత్రి జగనన్నకు హైకోర్టుల పెద్ద దెబ్బనే పడ్డదయ్యా. సుప్రీంకోర్టుల కొంచెం రిలాక్స్ అన్న రిలీఫ్ అన్న అత్తదని ఆశ పడ్డా కూడా అది కూడా భంగపాటే అయ్యిందని చెప్పాలి. ఇంక అంతనే కాదు, ఒకవేళ మీరు అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనుకుంటా పోలీసులకు లైన్ క్లియర్ చేసుడుతోని సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు ఇంకో ఇద్దరి పరిస్థితి ఏందన్న డైలామాలా ఉన్నాడట జగనన్న. ఇక లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితులు వాళ్ళ పేర్లు చెప్పుతోని అరెస్టు భయంలో ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగను, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ ఆఫీసరు బాలాజీ గోవిందప్ప. ఇక వీళ్ళందరూ ముందస్తు బెయిల్ ప్రయత్నాలలో ఉన్న ముచ్చట్లు మనం ఇంటనే ఉన్నాం కదా. అయితే ఈ మందు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్టు అధికారులు మాత్రం వీళ్ళని ఇంకా నిందితుల జాబితాలో చేర్చకపోయినా A1 నిందితుడి రిమాండ్ రిపోర్టులలో వీళ్ళ పేర్లు ఉండుతోని అరెస్టు చేసే అవకాశాలు బాగానే ఉన్నాయని టెన్షన్ ఆలకాలు వాడుతున్నారని తెలుస్తున్నదయ్యా. ఇక దీనికోసానికని చెప్పి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుల పిటిషన్లను సుతం దాఖలు చేసిండ్రయ్యా. ప్రభుత్వ వాదన చెప్తే గాని ముందస్తు బెయిల్ మీద నిర్ణయం తీసుకోలేమనుకుంటా చెప్పిన హైకోర్టు ఈ కేసును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇంకంతనే కాదు, అంతవరకు అరెస్టుకు మినహాయింపు ఇయ్యలేమని కూడా కరాఖండిగా తేల్చి చెప్పిందయ్యా హైకోర్టు. ఇక దీంతోనే ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు మిగిలిన ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయం చేసిండ్రయ్యా. అయితే హైకోర్టుల విచారణ పెండింగ్లా ఉండుతోని మేము జోక్యం చేసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందట. ఇక ఇదే టైంలో పోలీసులు అరెస్టు చేయకుండా మీకు సేఫ్టీని మేము ఇయ్యలేము, రక్షణ కల్పన మేము చెయ్యలేమనుకుంటా స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పుకుంటా కేసును 8వ తారీఖు నాటికి వాయిదా వేసింది. ఇక ఈ పరిణామంతో పిటిషనర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఒకటే దళబుడుతున్నదట, భయం అవుతున్నదట. ఏ క్షణాన ఎవరి ఇంటికి డోర్ కొట్టినా కూడా గుండెలల్లా రైళ్లు కాదు ఏకంగా జపాను జెట్లే ఉరుకుతున్నాయట. ఇక ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద ఏకవంతంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్టు ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నిందితులను ఒక్కొక్కరుగా అరెస్టు చేసే పని ముంగటేసుకున్నారు. ప్రస్తుతం A1 నిందితుడు అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కట్టడికి తీసుకొని విచారణ అయితే గట్టిగానే జరుపుతున్నారు. ఇక ఆయన వాంగ్మూలం ప్రకారం వైసీపీల కీలక నేతలతో పాటు గత సర్కార్ల సీఎంఓలుగా పనిచేసిన అధికారుల చుట్టూ ఉచ్చు బాగానే బిగుసుకుంటున్నదన్న టాకు గుప్పుమని వినిపిస్తున్నదయ్యా ఏపీ రాజకీయాలల్లా. ఇక ఈ నెల 7న హైకోర్టు విచారణ వరకు అయినా అరెస్టు నుంచి మినహాయింపు ఇయ్యాలని చెప్పి పిటిషన్లు ఎన్ని పెట్టుకున్న సుతం సుప్రీంకోర్టు దగ్గర తిరస్కరణ ఎదురుపడ్డది. 2 రోజుల పాటు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా అంటూ ఎదురు ప్రశ్న కూడా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఇదే టైంలో రాష్ట్ర సర్కారు తమ పరిధి అధికారాల ప్రకారం అరెస్టు చేసుకోవచ్చని చెప్పి వెసులుబాటును కల్పన చేసింది. ఇక ఇంకోవైపు 7వ తారీఖున ఈశాన్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు కూడా సూచన చేసింది అయ్యా. ఇక అయితే కేసు మెరిట్స్ మీద మేము ఎటువంటి కామెంట్స్ చేయమని కూడా గట్టిగానే చెప్పిన ధర్మాసనం నిర్ణయాధికారం హైకోర్టుకే వదిలేసింది. సరే, ఏదేమైనా జగనన్న పాలన చేసిందంతా ఒకెత్తు అయితే ఆ పాలన తర్వాత వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ఇగో ఈ కేసుల పంచాయతీ లొల్లులు, జైళ్ళ రాక పోకలు, కేసులు, బెయిల్లు, అంతకంటే డబలు త్రివలు శవలే ఉన్నదయ్యా ఈ గొల్లెన్ సప్పుళ్ళు అని చెప్పి కామెంట్లు పెట్టుకుంటా కౌంటర్లు ఇచ్చేటోళ్ళు కూడా గట్టిగానే మోపైతున్నారయ్యా సోషల్ మీడియాలా. ఇక మనం ట్రాఫిక్లలో జర్నీ చేయాలంటే మన పెయ్యి అంతా ఊనమవుతుంది. ఇది కామన్ కదా. దీనికి అందరు ఇరువుడుగా మెట్రో రైళ్లు ఎంచుకున్నారు. అందరూ మెట్రోలో జర్నీ అంటే ఆహా ఓహో పోగానే మంచిగా డోర్లు అవే క్లోజ్ అయితే మంచిగా అనౌన్సింగ్ వినబడుతుంది, చల్లగా ఏసీలో ఊసొచ్చు అనుకుంటారు కదా. ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది, కానీ ఇక ముందు కథ అలాగ ఉండబోతున్నది. గో ఏమయ్యా నువ్వు ఉన్నట్టుండి ఏమా కథ ఏమా వార్త అంటారా? చెప్పను, మీరే చూడండి. ఇక ట్రాఫిక్లో తిప్పలు పడుకుంటా ఆఫీస్కు పోయి వచ్చేసరికల్లా సగమాయి సక్కనే ఒడిసిపోతున్నది, టైం అంతా ఖరాబ్ అవుతున్నది, బేకార్ అని చెప్పి అనుకునేటోళ్ళందరూ మెట్రో రైళ్ల ప్రయాణానికి బాగా మొగ్గు చూపుతారు కదా. గాసంటోళ్ళందరి కోసానికని చెప్పి నోట్ల పచ్చి ఎలక్కాయ పడ్డంతా పని చెప్పే ముచ్చట ముంగటేసుకున్నదయ్యా మెట్రో రైలును నడిపిస్తున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ. ఉన్నట్టుండి గిదెక్కడి ముచ్చట ఏం చెప్తున్నావయ్యా పురాగా డైరెక్ట్ చెప్పు మాట అని అంటారా? ఏం లేదు, ఛార్జీలను పెంచుతున్నారట. మొన్నటిదానక మనం పోయిన పైసలతోని కాదు, దానికంటే మనం ఇంకా కొన్ని పైసలను ఎక్కువనే జమ చేసుకొని పోవాలి. ఏం పెరిగినాయి ఏమా కథ అని అంటారా? ఈ దెబ్బతోని ప్రయాణికుల మీద రోజుకు ₹1 కోటి భారం పడబోతున్నది. ఈ నెల 10 కెంచే
కొత్త ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఇక మెట్రో ఛార్జీలల్లా రేట్లు పెంచుడు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెల 10వ తారీఖు నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఛార్జీలను 30% వరకు పెంచబోతున్నారు. అంటే ఇట్లా రేట్లు పెంచుడుతోని మెట్రో రైలు దగ్గర ప్రయాణికుల మీద ₹1,00,00,000 కంటే మీదనే భారం పడబోతున్నదట. ప్రస్తుతం సగటున ఒక ప్రయాణికుడు రోజుకు ₹40 ఛార్జీలను చెల్లింపు చేసుకుంటా జర్నీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఛార్జీలు ఇంకో ₹20 పెరుగుతున్నాయి. అంటే 40కి 60. ఇక ఈ లెక్కన దగ్గర ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు అయితే టికెట్ల రూపకంలో ఎల్ఎన్టీ మెట్రో రైలుకు దగ్గర 1,92,00,000 ఆదాయం వస్తున్నదట. ఇక ఛార్జీల పెంపుతోని 2,88,00,000 వరకు ఆదాయం గట్టిగానే దొరకబోతున్నదట ఈ మెట్రో రైలును నడిపే ఎల్ఎన్టీ కంపెనీకి. ఇక ఈ దెబ్బతోని చూసుకుంటే ప్రతి నెల ఎల్ఎన్టీ కంపెనీకి గదే మెట్రో రైలును నడపన చేస్తున్నారు కదా, వాళ్లకు దగ్గర 87 కోట్లకించి 90 కోట్ల వరకు బాగానే లాభం రాబోతున్నదట. సరే, ఈ రేట్ల పెంపకం ముచ్చట గట్టు ఉంచితే మరి ఉన్నట్టుండి ఎందుకయ్యా మరి రేట్లను పెంచుతున్నారు అని అంటే, ప్రస్తుతం నడుపుతున్నటువంటి మెట్రో రైళ్లు దగ్గర 6,500 కోట్ల నష్టాలతోని నడుపుతున్నారట. మెట్రో రైళ్ల నిర్వహణ, కరెంటు ఉపయోగము, సిబ్బంది జీత బత్యాలు అవన్నీ ఉంటాయి కదా, వాటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని టికెట్ల మీద వచ్చే ఆదాయం తక్కువే అయినా కూడా ఛార్జీల పెంపు వల్ల కొంత మేరకు వాళ్లకు రిలీఫ్ దొరుకుతుందని అధికారులు బాగానే ఏసీ రూమ్ లో కూర్చొని ఆలోచనలు చేసిండ్రట. ఇక అయితే దినాము దగ్గర 1,200 ట్రిప్పులు నడుతున్నాయట. జూబ్లీ బస్ స్టేషన్ కించి ఎంజీ బస్ స్టేషన్ కారిడార్ వరకు జనాలు తక్కువనే ఉంటారట. కానీ మిగతా 2 కారిడార్లు ఉన్నాయి కదా, ఈ ప్రయాణికులు గరిష్టంగా రాకపోకలు బాగానే సాగన చేస్తున్నారట. నాగోలు, రాయదుర్గం, ఎల్బీనగర్, మియాపూర్ కారిడార్లల్లా ప్రయాణికుల డిమాండ్ ఎక్కువ ఉంటదట. అంటే బాగానే జర్నీ చేసేటోళ్ళు ఉన్నారు. అయితే 2017 నవంబర్లో మెట్రో రైళ్లతోని జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఛార్జీలను అయితే మెట్రో రైలు పెంచలేదట. ఇక ప్రతి సంవత్సరం ఇదే తీరుగా నట్టాలు వస్తనే ఉన్నాయి, వీళ్ళు ఊడ్చుకుంటా పోతనే ఉన్నారు, వస్తనే ఉన్నాయి, లోపలికి పోతనే ఉన్నది. అమ్మో, ఇగో ఇట్లా రేట్లను పెంచాలని చెప్పి ఫిక్స్ అయ్యిందట హైదరాబాదు మెట్రో రైలు. అయ్యా ఇక ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వచ్చినప్పటికీ మెట్రో రైలు ఎల్ఎన్టీ కంపెనీకి అయితే వర్కౌట్ అయితే లేదట. వచ్చే పైసలకు పోయే పోకడకు ఎక్కడ సింక్ అయితలేదని చెప్పి రవాణా ఆధారిత ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి రైళ్ల నిర్వహణ చాలా భారంగా మారుతున్నది. పోను ఇంకా కట్టమవుతుంది. దీంతో ఛార్జీలను పెంచక తప్పుతలేదు. మమ్మల్ని మన్నించుండ్రి, ఏమైనా మా సర్వీసులు ఎప్పటిలెక్కనే మీకు రన్నింగ్ లోనే ఉంటాయి, మిమ్మల్ని మేము మంచిగా చూసుకుంటాం, మీరే మా దేవుళ్ళు, ప్రయాణికులే మాకు కావాలి అని అనుకుంటా ఎల్ఎన్టీ మెట్రో రైలు పెద్ద సార్లు చెప్పుకుంటా వచ్చిండ్రయ్యా. ఇంకా అంతనే కాదు, మేమేం ఉత్తగా పెంచుతలేము, అన్ని ఛార్జీల పెంపు పైన అన్ని విధాలుగా మేము సమగ్రంగా ఆలోచన చేసి అధ్యయనం చేసి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కాదు అనేది మళ్ళా గుల్లాలు మేము గట్టిగానే పడ్డ తర్వాతనే పక్కాగా పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా అంతనే కాదు, బెంగళూరు మెట్రో రైళ్ల ఛార్జీల మీద కూడా మేము ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులను అరుచుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత ఇది వర్కౌట్ అవుతుందని చెప్పి ఇక్కడ అమలు చేస్తున్నాం అని చెప్పిందయ్యా మెట్రో రైలు ఎల్ఎన్టీ కంపెనీ. ఇక ఏదేమైనా ఆల్రెడీ మెట్రో రైల్లో పోవాలంటేనే మత్తు రేట్లు పిరమున్నాయి, పోవాలంటేనే రావాలంటేనే దగ్గర ₹200 ఏందైతే అసలు పోకడ రాకడ అయితే లేదని చెప్పి బాధపడుతున్నటువంటి మెట్రో రైలు ప్రయాణికులకు ఇది ఒక పెద్ద షాకే. మరి ఇక ఈ రేట్లు పెంచిన మెట్రో రైలుకు రాబోయే రోజులలో ప్రయాణికులు ఎటువంటి షాక్ ఇస్తారో, షేక్ హ్యాండే ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ఈ రాజకీయ దుమారం అయితే సోషల్ మీడియాలో వాడి వేడిగా గట్టిగానే నడుతున్నది. వాళ్ళను వీళ్ళంటారు, వీళ్ళను వాళ్ళు అంటారు. ఒకరి మీద ఒకరు మాటల తూటాలతోని జబ్బలు దరుచుకున్నాడు, తొడలు కొట్టుకున్నాడే కాదు, బతిమే సవాల్ అనుకుంటా ఛాలెంజ్లు ఇసురుతారు కదా. నరం లేని నాలుకకు అందరూ పని చెప్తుంటారు. వీళ్ళు వాళ్ళనే కాదు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పని అందరిది గిట్టనే ఉన్నది. కాకపోతే కొన్ని రిటర్న్ కూడా అవుతుంటాయి. అదేందో వార్త తెలవాలనంటే ఈ సీమరాజు అనేట ఆయన ఉన్నాడు కదా, సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్తుంటాడు. అట్లనే ఈ జబర్దత్తులో చేస్తారు చూడు కామెడియన్ ఆర్పి, ఆయన మీద కేసులు పడ్డాయంట వాళ్ళిద్దరు కోసానికి అని చెప్పి గట్టిగానే అంబటిసారి ఇచ్చిండట కేసు. మరి ఏమిటి కోసానికని ఇచ్చిండు, గింతగనం అవసరం అంబటిసారికి ఏమొచ్చిందంటారా? ఆర్తొచ్చింది చూడుండ్రి. ఇక తెలంగాణ రాజకీయాలు ఎంత రసవత్తరంగా అవుతున్నాయో అటు పక్కన ఆంధ్రాలో కూడా సేమ్ సీన్ రిపీట్. ఒకరికొకరు కయ్యానికి కాలు దూకుంటారు. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదు అనుకుంటా సవాళ్లకు 10 సవాళ్ళు ఇసురుకుంటున్నారన్న ముచ్చట్లు కూడా మనం దినం ధమాకా ముచ్చట్లల్లా ఇంటనే ఉన్నాం.
ఇక ఇప్పుడు ఒక షాకింగ్ ముచ్చట్న అయ్యింది. ఇక ఎప్పటికప్పుడు యూట్యూబ్లలో వీడియోలు చేసుకుంటా సీమరాజా అనే పేరుతోని వైసీపీ పార్టీ కణవా కప్పుకొని తన స్టైల్లల్లా పంచు డైలాగులతోని సీమరాజు ఎంత పాపులర్ అయిందో ఇక ఆ తీరుగానే ఆల్రెడీ పాపులర్ అయ్యి యూట్యూబ్లలోకి వచ్చి పొలిటికల్ వీడియోలు చేసుకుంటా టీడీపీ తరపు నుంచి వాదనలు వినిపించుకుంటా వైసీపీకి మాటలతోని ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి జబర్దస్త్ ఆర్పీలకు పెద్ద షాకే తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా, మా కార్యకర్తలు నాయకులతో సహా నన్ను కూడా గలుపుకొని మా మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు వీళ్ళిద్దరు అని పెద్ద పెద్ద ఆరోపణలు చేసుడే కాదు పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చిండయ్యా మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు. ఇక ఈ పంచాయతీలలోనే గుంటూరు పటాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండు. వైసీపీ పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు మాటలు మాట్లాడే కాదు పేలాపనలు చేసుకుంటా అసత్య ప్రచారాలు చేసేటోళ్లను మేము వదలం, చట్టం ముందు మేము దోషులుగా నిలబెట్టి తీర్థం, వాళ్ళ బతుకులను బుగ్గిపాలు చేస్తాం, అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటోళ్ళ దుమ్ము దులుపుతామని చెప్పి అబ్బో అంబటి రాంబాబు సారు మైకు ముంగట ఇచ్చిన కౌంటర్లకు మాట్లాడిన మాటలకు ఆహా ఇంత సబ్జెక్ట్ ఉన్నదా అంబటన్న నీకని చెప్పి తారీఫ్ కూడా చేస్తున్నారట వైసీపీ పార్టీలో ఉన్న ఆల నాయకులే. ఇక మీడియా ముందరకు వచ్చి అంబటి రాంబాబు సార్ మాట్లాడుకుంటా ఇటువంటి దురాగతాల మీద నేను మొదట్లోనే ఫిర్యాదు చేసిన, కానీ ఇప్పటికి ఎటువంటి చర్యలు ఎవరు తీసుకుంటలేరు. ఇది చాలా నన్ను బాధ పెడుతున్న అంశం. ఇటువంటి దురాగతాల మీద నేను ఇదివరకే ఫిర్యాదు చేశాను, కానీ ఇప్పటికీ ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి చర్యలు తీసుకోలేదు. పూర్తిగా పోలీసు వ్యవస్థ పక్షపాత ధోరణిలో వ్యవహారం చేస్తుందని నేను భావన చేస్తున్నాను అని అనుడే కాదు, మేము కంప్లైంట్లు ఇస్తే పక్కన పడేస్తున్నారు, టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే మాత్రం అబ్బా జప్పున రియాక్ట్ అవుతున్నారయ్యా. మరి వైసీపీ లీడర్లు ఇచ్చేటి ఫిర్యాదులు కాదా? గవ్వే ఫిర్యాదులా అంటే సర్కారు వాళ్ళది ఉన్నదని చెప్పి పోలీసు వ్యవస్థ వాళ్ళ వైపు పక్షపాత ధోరణిలో వ్యవహారం చేసుడు నన్ను మత్తు బాధ పెడుతున్నా ముచ్చట. ఎవరికి పదవులు శాశ్వతం కాదు, ఎవరికి ఉద్యోగాలు శాశ్వతం కాదు. మేము అధికారాలకు వస్తాం, అప్పుడు మేమేందో చూపెడతాం. అంతనే కాదు చట్టాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. సోషల్ మీడియా వేదికగా అబద్ధపు ప్రచారాలు చేస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. అవసరమైతే నేను హైకోర్టుకు కాదు సుప్రీం కోర్టుకు కూడా పోతా అని క్లియర్ కట్ గా మస్తు కోపంతో గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు అంబటి రాంబాబు సారు. ఈ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే సీమరాజు మీద, జబర్దస్త్ కామెడియన్ కిరాకు హార్పీ మీద. ఇక ఏదేమైనా గానీ అసలు ఈ రాజకీయం అంటేనే పెద్ద రొచ్చు. బురదల రాయెత్తే మన మీదనే పడతదేమో గానీ బురదల రాయకున్నా కూడా ఆ బురదంతా మన మీదనే పడుతుంది. ఈ రాజకీయ నాయకులు ఎవరు ఏది మాట్లాడుతున్నారు, ఎవరు తప్పో ఎవరు ఒప్పో ఎవరు చెప్పలేరు. వీళ్ళు అన్నారని వాళ్ళు, వాళ్ళు అన్నారని వీళ్ళు. అయ్యా మరి అంబటి రాంబాబు గారు, అయ్యా పెద్ద మనిషి, మీకు దండం పెడితే మీ కడపలో తలకాయ పెడితే వాళ్ళేదో యూట్యూబ్లలో వీడియోలు పెట్టిల్లని చెప్పి నువ్వు మైకుల ముందరకు వచ్చి ఊదరగొట్టే ఉద్దారకం మాటలు బాగానే మాట్లాడినావు, కానీ మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఇటువంటి మాటలే వాళ్ళని కూడా అన్నారు కదా నాయన, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో అని చెప్పి తెలుగు తాములు ఈ తీరుగా కామెంట్లు కౌంటర్లు ఇచ్చుకుంటా అంబటి రాంబాబును సంజన గంట అరగంట సుకన్య అనుకుంటే ఇట్లా ఎవరికి దోచినట్టు కామెంట్లు వాళ్ళు పెట్టుకుంటా పోతున్నారు. ఏదేమైనా రాజకీయ నాయకులు అంటేనే అట్లుంటదుల్లా, ఈ రాజకీయాల జోలికే పోవద్దు. అసలు ఈ పాలిటిక్స్ అనేటివి ఏముంటాయంటే పబ్లిక్ ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోతారో ఏమైతుందో, లేకపోతే పబ్లిక్లలో మేమే తోపులమని ఫీల్ కావాలి, పబ్లిక్ మమ్మల్ని మెచ్చుకోవాలి, మమ్మల్ని జబ్బలకి ఎత్తుకోవాలని అనుకుంటారో తెలియదు. కానీ అసలు పాలసీల మీద, అసలు పాలన మీద, ప్రభుత్వ విధానాల మీద ఏ పార్టీ అధికారంలో ఎవరున్నా ఎవరు మాట్లాడరు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత కక్షలతోని కార్పణ్యాలతోని వాళ్లకు వాళ్ళు ఓన్ చేసుకొని అన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడే రాజకీయం అంటే. ఇక ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి సారు చెప్పిన మాట నోట్ల బెల్లం కాదు, తేనె చక్కెర అన్ని తీపి పదార్థాలు కలిపి పోసినట్టే అనిపిస్తున్నది. ఎందుకనంటే అంగన్వాడీ అక్కలైతే మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి సారు చేసిన పనికి హగ్గో ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి సారుకు అంగన్వాడీ అక్కలు ఎందుకు గంత తారీఫ్ చేస్తున్నారు, ఏమా కథ అంటారా? ఆర్తొచ్చింది చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలకు తెలంగాణ సర్కారు ఒక అద్భుతమైన శుభవార్తనే ఇచ్చిందయ్యా. వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటా జీతాలు పెంచుకుంటా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో అంగన్వాడీ మొఖాలల్లా అందరూ ఆనందాలు పడేటట్టే కనబడుతున్నది. ఇక ఇంట్లో భాగంగా మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్ గా ప్రమోట్ కూడా చేసిందయ్యా. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3989 మంది మినీ అంగన్వాడీ టీచర్లు ఇక మీదట అంగన్వాడీ టీచర్లుగా బాధ్యతలు
సేవలను నిర్వహణ చేతబట్టబోతున్నారు. మెయిన్ అంగన్వాడీ అనే తేడా ఉండదు. గతంలో మినీ అంగన్వాడీలకు 7,800 రూపాయలు మాత్రమే జీతంగా ఇస్తుంటే ఇక రీసెంట్ నిర్ణయంతో 13,650 జీతం అందబోతున్నది అన్నట్టు. పెంచిన ఈ జీతము ఏప్రిల్ నెలకెంచి అంగన్వాడీలకు అందియబోతున్నారు అన్నట్టు. అయితే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మీద ఇన్ని రోజులు ఎదురు చూసి పడగాపులు గాసి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నటువంటి 3,989 అంగన్వాడీ టీచర్లు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లనే మాకు ప్రమోషన్ ఇచ్చుడు కూడా చాలా గొప్ప ముచ్చట. మంత్రి సీతక్కకు ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి కృతజ్ఞతలు కూడా చెప్పిండ్రయ్యా. ఇక ఈ ముచ్చట అంతా ఇన్నోళ్ళైతే కొంతమంది ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అప్పులున్నాయి అంటున్నాడు. మళ్ళా అంగన్వాడీ టీచర్ల తిప్పలైతే తీర్చిండు. అటు అప్పులను ఇటు తిప్పలను కూడా బ్యాలెన్స్ చేసుడు రేవంత్ రెడ్డి సార్కే సాధ్యం అని చెప్పి కామెంట్లు, కొంచెం ఎటకారంగా కామెంట్లు, కొంచెం ఆనందంగా అభినందనలు చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా అంగన్వాడీ టీచర్ల గురించి ఆలోచన చేసి అన్ని విధాలుగా వాళ్ళకు జీతాలను పెంచుడే కాకుండా ప్రమోషన్లను కూడా ఇచ్చిండనంటే ఇది తెలంగాణ సర్కారు తీసుకున్న ఇది ఒక మంచి నిర్ణయం అని తారీఫ్ చేస్తున్నారయ్యా రేవంత్ రెడ్డి సార్ సర్కారును. అబ్బా, మొత్తానికైతే ధమాకా దుమ్ము దులిపి ఆర్తలు ఈ రాయమల్లు తెచ్చినాయి మీకు మంచిగా అనిపించినాయి కాబట్టి మీ సపోర్టు మస్తు మాకు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మీరు ఇట్లనే మన ఛానల్ను మన ప్రోగ్రామ్ను ఆదరణ చేస్తారని అనుకుంటున్నాం. మీరు చేస్తారు కూడా. సరే, ఇంకిన్ని ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతో మళ్ళీ నేను అత్త అన్నట్టు మీరు మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే చెప్పన చేసుకోండి. అట్లనే మన ధమాకా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతో మళ్ళా అత్త.